రోటి పచ్చడిలో నంబర్ 1 రోటి పచ్చడి ఇదే, చింత చిగురు రోటి పచ్చడి. హరే కృష్ణ. ఇదేమనుకుంటారా, చింత చిగురు నేతిలో వేయించి పెట్టిండేది. పచ్చి చింత చిగురు, ఎండిన మిరపకాయలు నేతిలో వేయించి పెట్టినాను. కొద్దిగా ఉప్పు, బెల్లము, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, శనగిత్తనాలు వేయించిండేది. ఇదంతా వేసేసి మనము చింత చిగురు రోటి పచ్చడి చేసేస్తాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఏమిటికి దీంట్లో కొలుతు ఉండదు. మన పులుపు కానీ శనగిత్తనాలు కానీ ఒక అందాజు డిష్ అవుట్ చేసుకుంటాం. సింపుల్గా చేసుకొని మా చింత చిగురు రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. వెల్లుల్లి తిరుగుబాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎన్ని ఫ్రైస్ ఉన్నా, ఏమున్నా, రసం ఉన్నా, సాంబారు, పప్పు ఏదున్నా మన రోటి పచ్చడి వేడి వేడి అన్నంగా వేసుకుంటే మన చింత చిగురు రోటి పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నామంటే మళ్ళీ దొరకలానంట్లో పుడుకోవాలి చింత చిగురికి. ఇది ఇంకొకటండి, ఈ ఇయర్ తింటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వేయించాలి. అందుకే ఇయర్ అందరూ చేసుకొని తినేయండి. Thank you.